హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా డేట్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. డ్రై ఫ్రూట్ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 250 గ్రామ్స్ సీడ్లెస్ డేట్స్, 1 కప్పు పిస్తా, 1 కప్పు వాల్నట్స్, 1 కప్పు కాజు, 1 కప్పు బాదం, అర కప్పు గసాలు, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి కాస్త పేస్ట్ లాగా పట్టుకుందాం. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగే మిగతావి కూడా అన్నీ కట్ చేసుకుందాం. ఇలానే అన్నీ కట్ చేసుకుందాం. ఇలానే అన్నీ కట్ చేసుకుందాం. కాజు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త బటర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వాడవచ్చండి. నేనైతే బటర్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. బటర్ మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. సరిపోతుందండి. బాగా డార్క్గా అయ్యేంత వరకు రోస్ట్ చేస్తే చేదొస్తుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే డేట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ కరిగాక డేట్స్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఇలా పేస్ట్గా పట్టుకున్నాం కదా, ఇది వేసి ఫ్రై చేసుకుందాం. కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కింద మాడిపోయేది మనకు తెలియదండి, ఎందుకంటే ఇది డార్క్ కలర్లో ఉంటుంది కదా, అందుకోసం మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా డిష్కి అంటుకోకుండా ఉంది అని అంటే మనకి పర్ఫెక్ట్గా ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని.
చాలా వేడిగా ఉంది కదండి, ఇదే స్పూన్తోని కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. కాస్త చల్లగా అయ్యాక చేతితోని కలుపుకుందాం. కాస్త చల్లగా అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ డేట్స్లో కలిసేటట్టు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకు ఒక ముద్దలాగా ఫామ్ అయింది. ఇప్పుడు ఇలా రోల్ చేసుకుంటున్నాను. ఈవెన్ షేప్లో సిలిండర్ లాగా రోల్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఈవెన్గా సిలిండర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిస్తాని ఈ విధంగా గ్రేట్ చేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా గసాలను ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. గసాలను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్రేట్ చేసుకున్న పిస్తాని కూడా ఇలా చల్లుకుందాం. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో రోల్ చేసుకుందాం. ఇలా నెమ్మదిగా అన్ని సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్ పేపర్లో ర్యాప్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని టైట్గా రోల్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత టైట్గా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 3 నుండి 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలానే కట్ చేసుకుందాం. ముందు ఇలానే అన్ని పీసెస్ కట్ చేసుకుందాం. ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉండడం వల్ల చాలా ఈజీగా కట్ అవుతుందండి. స్వీట్ షాప్ స్టైల్లోనే మనకి వచ్చాయి చూడండి, చాలా టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ రోల్స్. ఇలా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే మిగతావి కూడా అన్నీ కట్ చేసుకుందాం. స్వీట్ షాప్ స్టైల్లో మన డ్రై ఫ్రూట్ రోల్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ అయిపోయాయండి. ఇందులో షుగర్ కంటెంట్ కూడా లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.